ఇండస్ట్రీలో ఏ రికార్డులు శాశ్వతం కాదు. కొంత సమయం పట్టొచ్చు కానీ ఎంత రికార్డైనా బద్దలు కావటం మాత్రం ఖాయం. అమితాబ్ బచ్చన్ నటించిన షోలే ఒక థియేటర్లో 5 సంవత్సరాలకు పైగా ఆడితే ఆ రికార్డ్ బ్రేక్ చేయటం ఎవరికీ సాధ్యం కాదు అనుకున్నారు. షారూక్ ఖాన్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే దాదాపు 20 సంవత్సరాలు మరాఠా మందిర్ అనే ముంబై థియేటర్లో అది సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. హిందీలో స్టార్ హీరో సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేస్తే ఇది తెలుగు సినిమాకి సాధ్యమా అనుకున్నంతలోనే మన సినిమా 1000 కోట్ల మైలురాయి దాటి 2000 కోట్ల దరిదాపులోకి వెళ్లింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా తన ప్రభంజనం కొనసాగించింది. ఈ సినిమా గనక చైనాలో విడుదలైతే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. దంగల్ రికార్డులను కొల్లగొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే బాహుబలి 2 ఇప్పుడు గత 11 సంవత్సరాలుగా ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఒకటి బద్దలు కొట్టింది. అదేంటి అంటే మహేష్ బాబు పోకిరి ఒక సింగిల్ థియేటర్లో 1,62,00,000 వసూళ్లు రాబట్టింది. సుదర్శన్ 35లో ఈ సినిమా ఇంత కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని బాహుబలి 2 బ్రేక్ చేసింది. వైజాగ్ లోని మెలడీ థియేటర్ లో అప్రతిహతంగా ప్రదర్శింపబడుతున్న బాహుబలి 2 ఇప్పటి వరకు 1,64,00,000కు పైగా వసూళ్లు సాధించింది. మరి ఈ రికార్డ్ ని బద్దలు కొట్టడానికి ఇంకెంత సమయం పడుతుందో చూడాలి.